ఐసీఎంఆర్ రిక్రూట్మెంట్ 2024. సో ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. సో దీంట్లో వాకిన్ ఇంటర్వ్యూ అండి. ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 31/7/2024. సో దీంట్లో కొన్ని వేకెన్సీస్కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి డిఫరెంట్ లొకేషన్స్లో ఉంది. సో ప్రప్రథమంగా ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ నాన్ మెడికల్ వేకెన్సీ, ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ 40 years అండ్ ఎమాల్మెంట్స్ పర్ మంత్ వచ్చేసి 67,000 per month ప్లస్ హెచ్ఆర్ఏ వస్తుంది. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. డిగ్రీ వచ్చేసి వెటనరీ సైన్స్ లేదా పీజీ డిగ్రీ ఇన్ మైక్రోబయాలజీ, ఇమ్యునాలజీ ఆర్ బయోటెక్నాలజీ విత్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ పిహెచ్డి, లేదా సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇంక్లూడింగ్ ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీ విత్ పిహెచ్డి డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబొరేటరీ యానిమల్ ఎక్స్పెరిమెంటేషన్, ఈ పర్టికులర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి రిపోర్టింగ్ మీరు డేట్ ఆఫ్ వాకిన్ ఇంటర్వ్యూ 20 August 2024 9 AM to 10 AM. సో ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ, రిటన్ టెస్ట్ ఉంటుంది ఇఫ్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ మోర్ దెన్ 30. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 2, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4 వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, ST1 అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ 2 వేకెన్సీస్, ప్రాజెక్ట్ నెంబర్ 1, ప్రాజెక్ట్ నెంబర్ 2, దాంట్లో అన్రిజర్వ్డ్ 1 వేకెన్సీ, ఓబీసీ 1 వేకెన్సీ. సో అప్పర్ ఏజ్ క్రైటీరియా 30 years ఇస్ ద అప్పర్ ఏజ్ క్రైటీరియా. పే స్కేల్ వచ్చేసి 20,000 per month ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. సో ఇక్కడ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీరు డిప్లొమా చేసిన తర్వాత ఎంఎల్టీ ఎవరైతే చేస్తారో ఎంఎల్టీ చేసిన తర్వాత 5 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబొరేటరీ, యానిమల్ హ్యాండ్లింగ్ అండ్ శాంపుల్ కలెక్షన్, ఇంకా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఫెక్షియస్ శాంపుల్ ప్రాసెసింగ్ పీసీఆర్, ఇంకా ఎలీసా, అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా మేనేజ్మెంట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఎక్సెల్, ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సర్వే కలెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ శాంపుల్. సో ఈ పర్టికులర్ ఇంకా కంప్యూటర్ డేటా ఎంట్రీ, సో ఈ పర్టికులర్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అండి. సో ఇక్కడ వాక్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 28/2024, రిపోర్టింగ్ టైం 9 AM to 10 AM. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఒకవేళ 13 members కన్నా ఎక్కువ ఉంటే రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ నెంబర్ 3, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 8 ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ 2, ఇంకా అన్రిజర్వ్ టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో 2 + 1 + 1 + 1. సో ఇవి అన్రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన వేకెన్సీస్. ఎస్సీ కేటగిరీకి 2 ఉన్నాయి, ఓబీసీ కేటగిరీకి 1 వేకెన్సీ ఉంది. అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 35 years అండి. అండ్ పే స్కేల్ వచ్చేసి 28,000 per month ప్లస్ హెచ్ఆర్ఏ. క్వాలిఫికేషన్ ఒకవేళ మీరు 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే ఈ పర్టికులర్ స్ట్రీమ్లో, అంటే లైఫ్ సైన్స్ స్పెషలైజేషన్ లేదా మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఇంకా ప్లస్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే, లేదా మీరు ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఒకవేళ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే ఈ పర్టికులర్ స్ట్రీమ్లో 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో పీజీ డిగ్రీ వారికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 35 years లోపు ఉండాలి. 20,000 per month ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. హెచ్ఆర్ఏ వచ్చేసి 16% ఇస్తారు. ఇక్కడ డిసేబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ పర్టికులర్ ల్యాబ్, ఇంకా నాలెడ్జ్ ఆఫ్ మలయాళం, డిసైరబుల్ నాట్ మ్యాండేటరీ. వాకిన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 21 August 2024, రిపోర్టింగ్ టైం వచ్చేసి 9 AM to 10 AM. వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మీకు 30 members కన్నా ఎక్కువ ఉంటే మీకు రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి కాన్ఫరెన్స్ హాల్, ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణే అండి. డాక్టర్ అంబేద్కర్ రోడ్ 20A. సో ఇది అడ్రస్ ఆఫ్ వాకిన్ ఇంటర్వ్యూ. సో మీరు 10 AM లోపు మీరు అక్కడ ఫిజికల్గా ప్రజెంట్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ ఎటువంటి ఫీజు లేదు, టీఐడిఏ అనేది ఇవ్వడం జరగదు. సో ఇక్కడ మీరు ఒకవేళ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని మీరు ఫిజికల్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండ్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్. మీరు ఒకవేళ ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్లో ప్రింట్అవుట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ దాంట్లో ఇవన్నీ ఫామ్ ఫిల్ చేసినప్పుడు నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, రిజర్వేషన్ అప్లైడ్, మీ డీటెయిల్స్ అంటే మీ నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్, మెరిటియల్ స్టేటస్, కేటగిరీ, కాస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ డీటెయిల్గా రాయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డ్, స్పెషలైజేషన్, ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్, అండ్ ఒకవేళ మీరు నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్, నెట్ ఆర్ స్లెట్ ఆర్ గేట్ ఎనీ ఎగ్జామ్ క్వాలిఫై అంటే ఆ డేట్ ఆఫ్ క్వాలిఫైయింగ్, ఒకవేళ ఇయర్స్ ఆఫ్ మీరు పేపర్స్ పబ్లిష్ చేసి ఉంటే ఆ పబ్లిష్డ్ పేపర్స్, ఒకవేళ మీకు ఏదైనా మెరిటియర్ ఫెలోషిప్ ఉంటే ఫెలోషిప్ ఏజెన్సీ స్పాన్సరింగ్, మంత్ టు ఇయర్ వ్యాలిడిటీ, అవన్నీ రాసి డిక్లరేషన్ ఇచ్చి
మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ పర్టికులర్ అడ్రస్కి వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది. పూణే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, అంబేద్కర్ రోడ్ 20A పూణే. సో ఇక్కడ మీరు ఫిజికల్గా వాకిన్ ఇంటర్వ్యూ డేట్స్ either 20 or 21 మీకు ఎలిజిబిలిటీ ప్రకారం మీరు వాకిన్ ఇంటర్వ్యూకి ఫిజికల్గా అటెండ్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే రీసెంట్గా జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. గేల్ రిక్రూట్మెంట్, అమెజాన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్రూట్మెంట్ కూడా వచ్చింది. మిదాని హైదరాబాద్లో వాకిన్ ఇంటర్వ్యూ, ఇంకా కేంద్రీయ విద్యాలయ హైదరాబాద్లో వాకిన్ ఇంటర్వ్యూ, ICARలో వాకిన్ ఇంటర్వ్యూ, బాల్మర్ లాయర్ రిక్రూట్మెంట్, AGL రిక్రూట్మెంట్, BCL రిక్రూట్మెంట్, ICAR రిక్రూట్మెంట్, NCC BM రిక్రూట్మెంట్, ఇవన్నీ నోటిఫికేషన్స్ అన్ని మన జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఉంటాయి. పిన్ కామెంట్లో ఇస్తాను. ఫస్ట్ పిన్ కామెంట్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ కూడా ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఫిజికల్గా ఇంటర్వ్యూకి అపియర్ అవ్వండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే జస్ట్ కన్వే దిస్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది వచ్చింది, లేదా హైదరాబాద్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంది అని ఐదర్ వీడియోనే షేర్ చేయండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ అన్న కన్వే చేయండి. మీరు హెల్ప్ చేసిన వాళ్ళ ఉంటారు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.